హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేను కుక్కట్పల్లికి వచ్చాను. ఏంటి అంటే స్వప్న వాటిల గారు మనకి సబ్స్క్రైబర్స్ మీట్ అయితే పెట్టారు. యాక్చువల్గా నేను మియాపూర్ సైడ్ వెళ్ళానమాట మా ఫ్రెండ్ దగ్గరికి. ఇంకా తను వెళ్దాము అంటుంటే నేను అక్కడి సైడ్ వెళ్ళాను. తనతో పాటు నేను వెళ్ళాను. యాక్చువల్గా నేనైతే ఫొటోస్ అలా ఏం తీసుకోలేదు. జస్ట్ దూరం నుంచే చూశాను. నాకు అట్లా అంత నచ్చదు ఫొటోస్ తీసుకోవడం. ఎందుకంటే చాలా క్యూ ఉన్నింది అక్కడ. బట్ తను రిసీవ్ చేసుకోవడం అనమాట. మనుషుల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంది. మనం నార్మల్‌గా సెలబ్రిటీస్ అనంగానే మీద మీద పడిపోతారు. అట్లా ఇట్లా అంటారు కానీ, తను ప్రతి ఒక్కరిని స్మైల్‌తో రిసీవ్ చేసుకోవడం. చాలామంది క్యూ ఒక 750, 850 పీపుల్ దాకా వచ్చారు. బట్ క్యూ అయితే ఎక్కువగా ఉంది. ఆ క్యూలో కూడా తను అందరిని రిసీవ్ చేసుకోవడం. ఎవరికైనా లేట్ అయితే ఇలా లేట్ అవుతుంది అని చెప్పడం. ఇంకా లాస్ట్‌లో జనాలు ఎక్కువైపోయేసరికి తనే ఒక మెయిల్ పెట్టేసింది అందరికీ. అంటే మెసేజ్ పెట్టేసింది రావద్దు అండి అనేసి. అది కూడా నెగెటివ్‌గా తీసుకోకూడదు మనము. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఇలా అయితే అందరినీ పిలిచింది. అందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చింది తను. నేను లాస్ట్‌లో చూపిస్తాను తను ఏమిచ్చింది అనేసేసి. వాళ్ళ సన్ అనమాట ఇక్కడ ఆరెంజ్ షర్ట్. ఇంకా అలా నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము వాళ్ళ పిల్లలతో పాటు. ఇంకా అలానే అటెండ్ అయ్యాం. యాక్చువల్‌గా నేను మియాపూర్‌కి ఎందుకు రావాల్సిందొచ్చిందంటే నాకొక ప్రమోషన్ ఉంది. తనని పిలుచుకొని వెళ్దాం అనేసి వచ్చాను యాక్చువల్లీ. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను ఇది కూడా చూసేసి వచ్చేసాను. అప్పుడే ఈ వీడియో తీశాను. యాక్చువల్‌గా పోస్ట్ చేయకూడదు అనుకున్నాను గానీ, బట్ తన వే చాలా బాగుంది. అందుకని నేను పోస్ట్ చేసుకుంటున్నా వీడియోస్‌లో. స్వప్న వాటిల నార్మల్‌గా ఫుడ్ వీడియోస్ చేస్తూ ఉంటారు. 1.13 మిలియన్స్ ఉన్నాయి తనకి. తను నార్మల్‌గానే చాలా బాగా పైకొచ్చారనమాట యూట్యూబర్‌గా. తనొక చెఫ్ అండ్ యూట్యూబర్ మనకందరికీ తెలిసిందే. స్వప్న వాటిల గారు యూట్యూబ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరైనా చెక్ చేయాలంటే. నేను తన ఫుడ్ వీడియోస్ చాలా ట్రై చేశాను. నార్మల్‌గా బిగినర్స్‌కి ఫుడ్ వీడియోస్ చేయడం కొంచెం కష్టం. బట్ తనేంటంటే తను చెప్పే విధానం చాలా బావుంటది. ఏదైనా సరే వెరీ వెరీ నార్మల్‌గా చెప్పేస్తదనమాట. అంటే ఎట్లా చేసుకోవాలి, ఏంటి, హెల్తీ వేలో ఎలా ఉండాలి అన్నీ చెప్తది. చూడండి ఎంత క్రౌడ్ ఉందో అసలు. ఈ క్రౌడ్‌లో వెళ్ళడం అనేది అస్సలు కాదు. ఇది జస్ట్ నార్మల్ క్రౌడ్. కొద్దిసేపు అయ్యాక తెలుస్తది మనకి ఫుల్‌గా ఉంటుంది క్రౌడ్ అయితే. నా ఫ్రెండ్ తీసుకునింది ఫోటోస్. నేనైతే తీసుకోలేదు వీడియో. తనే అనమాట. ఇంకా వాళ్ళ బాబుతో ఫొటోస్ తీసుకునింది. నేనైతే అస్సలు తీసుకోలేదు. అంత దూరం పోలేదు ఫస్ట్ థింగ్. ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఏమేమి ఇచ్చారో చూపిస్తున్నాను. ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఆ బ్యాగ్‌లో మనకి చాలా ఐటెమ్స్ ఉన్నాయి. వన్నీ వచ్చేసి డిస్కౌంట్ కూపన్ అయితే ఇచ్చారు. ఫ్లాట్ 25% ఆఫర్ ఉంటది మనకి మేకప్ ప్రొడక్ట్స్ పైన. అక్కడ ఉంటది కంపెనీ నేమ్. అండ్ వచ్చేసి ఇక్కడొచ్చేసి మనకి 500 రూపీస్ డిస్కౌంట్ కూపన్ అనమాట. ఆన్ పర్చేస్ ఆన్ 2500 ఆర్ సంథింగ్. ఇంకా ముత్యం అయితే ఇచ్చారు. అది వాళ్ళ మదర్ అంట గిఫ్ట్ చేసింది. సో, ముత్యం అయితే తీసుకొనొచ్చారు. కనకదార మంత్రం సంథింగ్ ఉంటుంది కదా దేవుడిది, అది కూడా ఇచ్చింది. అండ్ పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చారు. స్తోత్రం. చాలా బాగా అనిపించింది. తను చాలా బాగా రిసీవ్ చేసుకుంది. ఇవన్నీ పక్కన పెడితే నాకైతే బాగా నచ్చింది. తన రిసీవింగ్ చాలా బాగుండింది యాక్చువల్‌గా. ఫస్ట్ సబ్స్క్రైబర్ మీట్ నాకు అన్నిటికన్నా ఈ బుజ్జిది నచ్చింది. బాగుంది కదా! చాలా చిన్నగా అసలు క్యూట్‌గా ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా అయితే తీసుకొని ఇంక వచ్చేసాం. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై.